కంప్యూటర్ నేనే కనిపెట్టా, మొబైల్ నేనే కనిపెట్టా, కరోనాకు వ్యాక్సిన్ నేనే కనిపెట్టా అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఏపీ రోడ్ల మీద పాలు పోస్తే టీ కాఫీ తయారయ్యే విధానాన్ని కూడా కనిపెట్టారు. డౌట్ ఉంటే 1 లీటర్ హెరిటేజ్ పాలు తీసుకెళ్ళి మీ ఊరి రోడ్ల మీద ఉన్న గుంతల్లో పోయండి. అది రంగు, రుచి, చిక్కదనం 3 గుణాలు కలిగిన రుచిలా మంచి టీ తయారవకపోతే నన్ను అడగండి. కావాలంటే అవే గుంతల్లో పాలు పోసి ఫిల్టర్ కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు. పన్నులతో మిమ్మల్ని బాధేసి, కరెంటు ఛార్జీల పేరుతో దోపిడీ చేసేసి, అప్పుల పేరుతో ఉన్నదంతా ఊడ్చేసి, గుంతల రోడ్లు మిగిల్చేసి మిమ్మల్ని కాఫీలు, టీలు తయారు చేసుకోమంటున్నారు. పోయిన సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు తయారు చేస్తాము అన్నారు. ఆఖరికి కాఫీలు, టీలు తయారు చేసే మెషిన్లుగా మార్చేశారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఓ పిడుగులాంటి వార్త మీ నెత్తిన పడబోతోంది. ఏంటా వార్త? ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కొన్ని దృశ్యాలు చూస్తూ కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు మాట్లాడుకుందాం. ఈ గుంతలేమో మీకు నరకం. ఇవే చంద్రబాబు నాయుడు గారికి ఆదాయ వనరుగా మారబోతోందా? సింపుల్గా. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, మీకు ఒక పిడుగులాంటి వార్త గురించి నేను చెప్పబోతున్నాను అని. ఏంటది అంటే, గుంతలు పూర్తి చేస్తామని మీ కళ్లకు గంతలు కట్టి చంద్రబాబు ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవాలంటే ముందుగా స్క్రీన్ పైన ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రికను ఒక్కసారి చూడాలి. ఎస్, చూసారు కదా, సెస్సులు వేసి రోడ్లు. బాగా చూడండి సార్, సెస్సులు వేసి రోడ్లు. నిధుల కోసం పెట్రోల్, డీజిల్, గనులు, రిజిస్ట్రేషన్లపై సెస్సు. ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను అమాంతం పెంచేయబోతున్నారు. ఎందుకు? రోడ్లు వేయాలట. సెస్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాదు సార్, ఇంకా రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచబోతున్నారు. గనుల పైన కూడా సెస్ వేయబోతున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి రోడ్లు వేస్తారట. ఇవి మాత్రమే కాదు, ఇంకోటి ఉంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలు, ఆస్తులపైన కన్నేసి వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తారట. తీసుకొచ్చి ఏం చేస్తారు? రోడ్లు వేస్తారట. గవర్నమెంట్ డైరెక్ట్గా రోడ్డు వేస్తుందంటే కానే కాదు. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసినటువంటి పీపీపీ మోడల్ లాంటిదే. అదే కదా మనకు కావాల్సింది. ఈ మోడల్లో మనం కేవలం 4,000 కోట్లు ఖర్చు పెడతాం, మిగతాది కాంట్రాక్టర్ ఖర్చు పెట్టుకుంటాడు. బాగా గమనించండి సార్. ఇతనికి స్క్రీన్ పైన చూడండి ఒకసారి. 19 ఏళ్ల పాటు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఈ రోడ్లు వేస్తారో వాళ్ళు 19 ఏళ్ల పాటు మన ముక్కు పిండి టోల్ కూడా వసూలు చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవన్నీ కూడా రోడ్లు వేయడానికి మన మీద వేస్తున్న పన్ను. రోడ్లు వేయడానికి, రోడ్లు వేసిన తరువాత రోడ్డు ఎక్కడానికి మళ్ళీ ట్యాక్సులు, టోల్ ట్యాక్స్. అటు వాయింపుడే, ఇటు వాయింపుడే. ఆల్రెడీ 2,10,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు కదా, ఏమైపోయాయి సార్? రోడ్లు వేయలేకపోతున్నారట. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారట. ఈ దేశంలో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మేము పెట్రోల్ ధరలు తగ్గించేస్తాం, డీజిల్ ధరలు తగ్గించేస్తాం. ఎన్నికల ముందు ఎంత ఊదరగొట్టారు, ఇప్పుడు క్లియర్గా రాశారు. పెట్రోల్, డీజిల్, గనులు, రిజిస్ట్రేషన్లపై సెస్ విధించబోతున్నారు. కేవలం 4,000 కోట్ల రూపాయల కోసం 2,10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 4,000 కోట్ల రూపాయల రోడ్లు ఖర్చు పెట్టలేక మన పైన ఎంత బాధుడేస్తున్నారో చూడండి. ఇది ఒక రోజుతో పోదు, 4,000 దగ్గర ఎట్లా ఆగుతుంది సార్? జీవితకాలం భరించాల్సిందే ఆ సెస్సు. పెట్రోల్, డీజిల్ పైన వేసింది, ఆ తర్వాత ఏమైనా తీసేస్తారంటే ఉండదు. కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మీ దగ్గర నుంచి ఎంత పిండాలో అంత పిండుకుంటారు. ఒకటి చేయండి, మీ 2 వీలర్స్ OLXలో పెట్టేసేయండి, సెకండ్ సేల్ కార్లు అమ్మేయండి. ఇంతకు మించి మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఆ గుంతలు చూశారు కదా, ఇన్ని గుంతల మధ్య మన కళ్ళకు గంతలు కట్టి దాని వెనుక కూడా ఏ రకంగా పన్నుల రూపంలో బాధేసి మన నుంచి పిండుకుందామా, వసూలు చేసుకుందామా అనేటటువంటి ఆలోచనతో, ఒక కుట్రతో ఉన్నట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎలా ఉందో చూడండి. లోకేష్ గారు నవ్వు చూడండి, ఆ నవ్వు చూడండి. పక్క రాష్ట్రం పోయి ఇలా చేయబెట్టి చూపించి ఇప్పుడు కూడా అలానే చూపిస్తారేమో. చిరునవ్వు చాలా చక్కగా ఉంది సార్.
లోకేష్ గారు. కానీ ప్రజల ముఖాల్లో చిరునవ్వు లేకుండా చేస్తున్నారు మీరు. మీ నవ్వు బాగుంది, కానీ ప్రజల్లో కూడా ఉండాలి కదా, వారి మోములో కూడా చిరునవ్వు ఉండాలి కదా. రోడ్లు వేయడానికి పెట్రోల్ డీజిల్ పైన ఏంటి సార్ సెస్? ప్రజల నెత్తిన ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల భారం మోపారు మీరు. కరెంటు ఛార్జీలు పెంచము అని చెబుతూనే ఒక్కసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అవి ఎన్ని రంగాలపైన ప్రభావం చూపిస్తుందంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, వ్యవసాయం కుదేలైపోతుంది. అది పెద్ద సబ్జెక్ట్, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ రోడ్లు వేయడానికి పెట్రోలు డీజిల్ పైన సెస్ వేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఆర్టీసీ స్థలాలు తాకట్టు పెట్టేసి, ఇప్పటికే ఉన్నవన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాం, ఆర్టీసీకి ఉన్న ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేసి గనుల నుంచి కూడా పిండి రోడ్లు వేస్తారట. ఈరోజు పెట్రోల్ ఒక్కసారి చూడండి, ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్ 109 రూపాయల 63 పైసలు ఉంది సార్ పెట్రోలు. డీజిల్ 97 రూపాయల 47 పైసలు ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో 107 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి 2 రూపాయలు అధికంగా ఉంది. డీజిల్ 95 రూపాయల 70 పైసలు ఉంది. కర్ణాటక చూడండి 102 రూపాయల 92 పైసలు. ఆంధ్రప్రదేశ్ 109 రూపాయల 63 పైసలు. డీజిల్ 90 రూపాయల 99 పైసలు. తమిళనాడు 100 రూపాయల 80 పైసలు పెట్రోలు, 92 రూపాయల 43 పైసలు డీజిల్ తమిళనాడులో. ఒడిశాలో 100 రూపాయల 97 పైసలు పెట్రోల్, 92 రూపాయల 52 పైసలు డీజిల్. ఢిల్లీలో 94 రూపాయల 77 పైసలు పెట్రోల్, 87 రూపాయల 67 పైసలు డీజిల్. ఇవి కాదు, మొత్తం అన్నీ తీసుకోండి, అన్ని రాష్ట్రాలు తీసుకోండి సార్. మొన్న మనం పోలీసుల ర్యాంకింగ్ తీసుకున్నాం కదా, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మన పోలీసుల ర్యాంకింగ్ ఎక్కడుందంటే 36 ఉంటే అన్నీ కలిపి 36వ స్థానంలో దిగువన ఉన్నాం. పోలీసింగ్లో కింద నుంచి ఫస్ట్ ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరల్లో పై నుంచి ఫస్ట్ ఉంటాం. చూడండి, అక్కడ ఫస్ట్ ఉంటాం, పోలీసింగ్లో చివరి ఉంటాం. మన ర్యాంకింగ్లు చూడండి, ఇందులో ర్యాంక్ ఇస్తే మాత్రం ఫస్ట్ ర్యాంక్ మందే. మళ్ళీ దీనిపైన పెంచుతారట. పప్పు బెల్లాలకి ఉప్పు చెనుగులకి వెహికల్స్ అమ్ముకోవాల్సిందే. ఇంకా ఒక సామాన్యుడు ఎలా బ్రతుకుతాడన్న ఆలోచన లేకుండా చేస్తున్నారు ఈరోజు. ఇవన్నీ చూసిన తరువాత అసలు వీళ్ళిద్దరూ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరు గతంలో ఏం మాట్లాడారు? 2019-24 మధ్య చంద్రబాబు నాయుడు గారు వేసిన అద్భుతమైన రోడ్లు 2014-19 మధ్య వేశారు కదా. 19లో వేస్తే ఆయన అధికారంలో దిక్కు ముందు 3 నెలలు 4 నెలల ముందో 6 నెలల ముందో వేస్తే కొత్త ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపలే కొట్టుకుపోయాయి. రోడ్లు లేవు అని అప్పుడే ఎగిరారు. ఇప్పుడు ఏమైంది? ఈ రోడ్లకి ఎవరు సమాధానం చెప్తున్నారు? ఒక్క సంవత్సరం 8 నెలలు, సంవత్సరం 8 నెలలు అయింది. సంక్రాంతులు వస్తున్నాయి పోతున్నాయి. ఆ రోజు ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఎందుకంటే మీరు ఇది వినేటప్పుడు జాగ్రత్తగా మీ మైండ్ దీని మీద అప్లై చేయండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదాన్ని ప్రతి వర్డ్ని చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేయండి, ఓకేనా? మీరు జాగ్రత్తగా వినాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నదాన్ని దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేయాలి. మీరు మీ మైండ్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనపడాలి. జాగ్రత్తగా వినాలి అందరూ. ఎందుకంటే మనం ఏం మాట్లాడి అధికారంలోకి వచ్చాము, ఎలాంటి దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చామో, పాపం కర్మ ఇదేదో పెట్టారు చూడు, ఈ జన్మ పాపం ఈ జన్మలోనే. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉండాలి. ఒకసారి ప్లే చేయండి సార్. దిగితే మన దుర్మార్గుడు రోడ్లు కనబడస్తాయి. విజయవాడ నుంచి చిత్తూరుకు పోతారు, కానీ చిత్తూరు నుంచి 5 కిలోమీటర్లు పోతే మీ పని అయిపోయింది. అవునా కదా? మా తల్లి చెప్పినట్టు చేపల చెరువులు, వరి పొలాలు, ఏం చెప్పాలి? కనీసం ఇప్పుడు అంటాడు మళ్ళా నేను రోడ్లన్నీ వేస్తానని. ఏంటి పోగాలం వచ్చినాక వేసేది ఏంటి? అయిపోయింది కదా రోజులు, ఇంకుండేది ఎన్ని రోజులు? ఈ రోజుల్లో చేసేది ఏంటి? ఎందుకు ఈ డ్రామాలు? ఎవరి కోసం ఈ డ్రామాలు అడుగుతున్నా? అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు అంటే ఎలా ఉన్నాయి అంటే, ఎక్కడైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గోతులు 1, 2, 6 కనిపించడం సహజం. కానీ గోతుల మధ్యలో రోడ్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అసలు కొన్ని రోడ్లు చూస్తుంటే చక్కటి స్విమ్మింగ్ పూల్స్లో ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నాయి. అంటే అభివృద్ధి అంటే మనకి సంక్షేమ పథకాలు చేస్తే చాలు, ఇంకా రోడ్లు అవసరం లేదు అన్న ఆలోచన విధానం వైసీపీ ప్రభుత్వం అనేది. అవి ఆ దిశలోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకని మేమందరం కోరుకునేది కూడా
ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎక్కడ బాగలేదు, మీ ఊళ్ళో బాగలేనప్పుడు, మీ ప్రాంతంలో బాగలేనప్పుడు, మీ పంచాయతీల్లో, మీ మేజర్ పంచాయతీల్లో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, పరిసరాల్లో ఎక్కడ రోడ్డు బాగలేకపోయినా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ కింద మీరు ఫోటోలు పెట్టండి, ఈ డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. రైట్. ఇక ఆ మైండ్లో నుంచి చంద్రబాబు నాయుడు గారిని తీసేయండి, ఎందుకంటే టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి బిగ్ స్క్రీన్ పైన మనం చూద్దాం. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. గుంతల మాటున మన కళ్ళకు గంతలు కట్టి 1000 కోట్ల దోపిడీకి స్కెచ్ గీశారా? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. దీనిపైనే చర్చిద్దాం.